ఇక రెండవది అర్థం. ఈ అర్థం అనేటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి పురుషార్థం. ఇది చాలామంది అంటారు, డబ్బే ఉందండి, డబ్బు సుత్తిదండి, డబ్బుదంతా ఏమీ లేదండి, అంతా ఒట్టిదండి అంటారు. డబ్బే ఈ సమాజంలో శ్వాస. ఒక మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ ఎంత ముఖ్యమో సమాజంలో ఏ వ్యవహారం జరగాలన్నా ధనం అనేది కావాలి. మనం కాలు తీసి బయట పెట్టాలంటే చెప్పులకి డబ్బు అవుతుంది, మనం తొడుక్కునే అండర్వేర్కి డబ్బు అవుతుంది, వేసుకునే బనీనికి డబ్బు అవుతుంది, పైన వేసుకునే చొక్కాకి డబ్బు అవుతుంది, కింద వేసుకునే ప్యాంటుకి డబ్బు అవుతుంది, దాన్ని ఉతకడానికి సబ్బుకి డబ్బు అవుతుంది, నీళ్లతో దాన్ని ఉతకాలేనంటే నీళ్ళకి వాటర్ ట్యాక్స్కి డబ్బు కట్టాలి, ఉన్న ఇంటికి డబ్బు అవుతుంది, వెళ్ళాలనుకుంటే పెట్రోల్ పోసుకోవాలి, డీజిల్ దానికి డబ్బు అవుతుంది, వెహికల్ మెయింటైన్ డబ్బు అవుతుంది. ప్రతిదీ మనిషి బ్రతుకు అనేది డబ్బు మీదనే ఆధారపడి ఉంది సమస్తము. గుర్తుపెట్టుకోండి, దాన్ని తృణీకరించకండి. కానీ డబ్బే సమస్తం కాదు. మన వ్యవహారం మొత్తం డబ్బు మీద ఆధారపడింది, కానీ వ్యవహారమే మొత్తం కాకూడదు, డబ్బే మొత్తం కాదు. కాబట్టి మనము ఈ ధనం మీద కూడా సరైన అవగాహన తెచ్చుకోగలగాలి. ధనాన్ని సంపాదించాలి, సంపదని సృష్టించగలగాలి, సంపదను సాధించాలి. ఎలా? దానికి అద్భుతమైనటువంటి మార్గాలు చెప్పబడింది. అర్థం మీద ఒక అద్భుతమైన శాస్త్రం తీసుకురావచ్చు. ఒక మనిషి కష్టపడి సంపాదించిన దాంట్లో 4 భాగాలు చేయమన్నారు. చాలా అద్భుతమైనటువంటి విభాగాలు. అందులో ₹1 సంపాదిస్తే 4 పావలాలు అన్నారు. ఎగ్జాంపుల్, అందులో 1 పావల నీ కుటుంబం మొత్తం నడవడానికి, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు బ్రతకడానికి 1 పావలా వాడు. 1 పావల ఇన్వెస్ట్మెంట్కి వాడాలి, దేంట్లోనో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి 1 పావలా వాడాలి. 1 పావల ఏదైనా కలామిటీ వస్తే, ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వస్తే, ఏదైనా ఒక సంఘటన వస్తే వాళ్ళని వీళ్ళని అడుక్కో అక్కర్లేకుండా 1 పావలాన్ని దాచుకో. అంటే 3 పావలా అయిపోయింది, 3 పావలాలు అయిపోయింది, 1 పావలా ఉందిగా. సమాజం పట్ల నీ బాధ్యత ఉంది, ఆ పావలాన్ని సమాజానికి పంచు. దైవమన్నా, ధర్మమన్నా, మనుష్యులన్నా, ఎవరి పట్లైనా సరే నీకు ఆ కనెక్షన్ ఉంది ఈ సమాజంలో. నాకు ఎవరితో సంబంధం లేదండి, నేను ఎవడి దయాదాక్షిణాలతో బతకను, ఇలాంటి అహంకారపూరితమైన మాటలు పక్కకు పెట్టి 4వ పావలాన్ని సమాజం కోసం పంచు.